BSc ఫుడ్ అండ్ న్యూట్రిషన్ లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. తప్పు చేశారు, పెద్ద తప్పు చేశారు. మీ అమ్మాయిలకి తోడుగా ఎవరో ఒకరు పెద్దవాళ్ళు తోడుగా వచ్చుంటే ఈ ప్రాబ్లం వచ్చుండేదా? ఇలా అవుతుందని అనుకుంటే మేం పిల్లల్ని పంపించేవాళ్ళమమ్మా. పోయిన సెలవుల్లో బోరు కొడుతుందని అన్నవరానికి వెళ్ళొస్తామని ముగ్గురు మారాం చేస్తే అప్పుడు భయంగానే పంపించాం. కానీ జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా తిరిగి వచ్చేశారు. అలాగే ఈసారి కూడా క్షేమంగా తిరిగి వస్తారని అనుకున్నామమ్మా. మిస్టర్ రంగనాథ్, మీరు చెప్పిన మాట నమ్మే కదా మీ ఇంట్లో పెళ్లికి వీళ్ళ అమ్మాయిల్ని పంపించారు. వాళ్ళని భద్రంగా బాధ్యతగా తిరిగి పంపించదా? తప్పేనమ్మా, పెళ్లి హడావుడిలో గమనించలేదు. సరే గాని ఆ అమ్మాయిల ఫోటో ఏమైనా ఉందా? ఇదిగోనమ్మా. ఇది నా కూతురు మహాలక్ష్మి. ఈ చివరుంది సుమిత్ర, ఆ పక్కన ఉన్నది సుజిత. మా అమ్మాయిలకి ఊర్లో తూర్పు పడవలో కూడా తెలియదమ్మా. ఎక్కడ ఎన్ని కష్టాలు పడుతున్నారు. హలో, 2 టౌన్ పోలీస్ స్టేషనా? నేను ఏసీపీ ఆర్తి మాట్లాడుతున్నా. నమస్తే. రాజమండ్రి నుంచి హైదరాబాద్కి వచ్చిన ముగ్గురు అమ్మాయిలు కనపట్టలేదు. పేర్లు మహాలక్ష్మి, సుమిత్ర, సుజిత. అవునవును, నేను వాళ్ళ ఫోటో పంపిస్తాను. మీరు బస్ స్టాప్ లో, రైల్వే స్టేషన్ లో, వేరే ఎక్కడన్నా అలాంటి వాళ్ళు ఎవరన్నా కూడా వెంటనే ఎంక్వైరీ చేయండి. వాళ్ళల్లో ఏ అమ్మాయి దొరికినా కూడా ఇమీడియట్ గా ఇన్ఫార్మ్ చేయండి. అయ్యా, ధర్మం చేయండి అయ్యా. అమ్మా, అన్నం తిని 2 రోజులైందమ్మా. ధర్మం చేయండి అమ్మా. ధర్మం చేయండి అయ్యా. ఏందో తీసుకో. అన్నయ్య, మేము రాజమండ్రి నుంచి పెళ్లి కోసం ఇక్కడికి వచ్చాం. అనుకోకుండా డబ్బులు పోగొట్టుకున్నాం. మా టికెట్కి సరిపడే డబ్బులు ఇచ్చారంటే మా ఊరు వెళ్ళిపోతామండి. అలాంటిదే ఉండదు, వెళ్ళండమ్మా. అన్నయ్య, మాకేం చేయాలో తెలియక మీ దగ్గర. మర్యాదగా వెళ్తారా, పోలీసులను పిలవమంటారా? పోలీసులా? వద్దు, రండి వెళ్ళిపోదాం. ఏమండి, కొంచెం మేము చెప్పేది వినండి. మేము ఒక పెళ్లికి వచ్చి డబ్బులు పోగొట్టుకున్నామండి. మేము ఊరికి వెళ్లేందుకు డబ్బులు కావాలండి. మేము ఊరికి వెళ్ళిన వెంటనే మీ డబ్బుల్ని మీ అడ్రస్ కి మనీ ఆర్డర్ చేస్తామండి. ఎంత కావాలి? 750 ఇస్తే చాలు. 750? అవునండి, మా ముగ్గురికి కలిపి. ఏదో పోతే పోయింది, 10ో 12ో ఇద్దాం అనుకుంటే 750 రూపాయల? వెళ్ళండమ్మా, వెళ్ళండి, నాకు అవతల చాలా పని ఉంది. అతను చెప్పే దాంట్లోనూ న్యాయం ఉంది. ఏంటి న్యాయం? మనం ముగ్గురం కలిసి 750 అడిగితే ఎవరు మాత్రం ఇస్తారే? ఓ పని చేద్దాం, ముగ్గురం వేరువేరుగా వెళ్ళి అడుగుదాం. మనిషికి 250 రూపాయలు దొరికితే చాలు కదా. అయ్యయ్యో, వేరువేరుగానా? వద్దే, నాకు భయంగా ఉంది. ఇందులో భయపడడానికి ఏముందే? కాదే, నేనేం చెప్తున్నానంటే, ఇటు చూడవే, మనం ఊరికెళ్ళి చేరాలా వద్దా? చేరాలి. అయితే చెప్పింది చేయవే. సరే, నేను ఈ పక్కకు వెళ్తాను. సుమిత్ర, నువ్వు ఆ పక్కకు వెళ్ళు. సుజిత, నువ్వు ఇటు వెళ్ళు. భయపడకో, వెళ్ళు. ఊరికి వెళ్ళడానికి డబ్బులు పక్కండమ్మా. కాళ్ళు పట్టుకుంటాను, కొంచెం అర్థం చేసుకోండి. మీకు పుణ్యం ఉంటుందండి. మా అమ్మ నా కోసం ఎదురు చూస్తూ ఉంటుందండి. సుమిత్ర, సుజిత ఎక్కడుంది? సుజిత, సుజిత. పిల్లలు హైదరాబాద్ వచ్చి 5 రోజులు అవుతుంది.
పోలీసులకి చెప్పి 3 రోజులవుతుంది. ఏం చేద్దామయ్యా? మన వల్ల అయ్యిందంతా చేశాం, ఏమీ లాభం లేకపోయింది. ఇంకేం చేసినా ఇన్స్పెక్టర్ మా మీదే ఆధారపడింది. నాకు కావాల్సింది ఎక్స్ప్లెనేషన్స్ కాదు, రిజల్ట్స్. ఓకే? అమ్మా, మమ్మల్ని తప్పుగా అనుకోవద్దు. ప్రస్తుతానికి మా వల్ల అయింది ఇది మాత్రమే. ఏంటిది? అది కాదమ్మా, అది ఈ డబ్బు తీసుకొని మా పిల్లల్ని త్వరగా కనిపెట్టగలిగితే. తీవయ్యా, తీ. ముందు తీ. బ్యాగ్ లో పెట్టు. నౌ అవుట్, గెట్ అవుట్. అది కాదమ్మా, కంప్లైంట్ ఇచ్చి 3 రోజులైంది. రోజు వస్తున్నాం, అడిగితే దొరకలేదు అంటున్నారు. అందుకే మీ పిల్లల్ని వెతకడానికి ఈ 3 రోజుల్లో నేనేమేం చేశానో మీకు తెలుసా? మీ కంప్లైంట్ నాకు వచ్చిన వెంటనే ఇమిడియట్ గా సిటీలో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్స్ కి ఫోటోస్ పంపి అలర్ట్ చేశాను. అది మాత్రమే కాదు, దీనికోసం స్పెషల్ టీమ్ ని ఏర్పాటు చేశాను. ఆ స్పెషల్ టీమ్ కి మీ అమ్మాయిలు వెతికి కనిపెట్టడం ఒకటే పని. ఈ అమ్మాయిల గురించి జనంలో ఎవరికి ఏ సమాచారం తెలిసినా కూడా అది వెంటనే నాకు తెలియచేయాలని చెప్పి టీవీ, రేడియో, పేపర్స్ అన్ని మీడియాలోనూ న్యూస్ ఇచ్చాను. వాళ్ళు కనపడకుండా పోయిన కళ్యాణ మండపానికి వెళ్లి క్లూ ఏదైనా దొరుకుతుందేమోనని అక్కడున్న మేనేజర్ నుండి వాచ్మెన్ వరకు అందర్నీ గుచ్చి ప్రశ్నలు అడిగొచ్చాను. వీటన్నిటిని మించి మీ అమ్మాయిల ఫోటోలు చేతిలో పెట్టుకుని ఒక్కొక్క బస్ స్టాప్, ఒక్కొక్క రైల్వే స్టేషన్ లో నేనే నేరుగా వెళ్లి వెతుకుతున్నాను తెలుసా? వాళ్ళు మనకి దొరికేంత వరకు ఒక్కొక్క నిమిషం వాళ్ళకి చాలా డేంజర్ అనే భయంతో రాత్రనక పగలనక నిద్ర కూడా పోకుండా ఇదే ఆలోచనతో ఇదే పనిగా మీ అమ్మాయిలు వెతుకుతున్నాను తెలుసా మీకు? మీకు మీ అమ్మాయిల మీద ఎంత బాధ్యత ఉందో అదే బాధ్యత నాకు నా డ్యూటీ మీద ఉంది. తప్పంతా నాదేనమ్మా, క్షమించండి. పిల్లలు దొరకలేదన్న బాధలో ఏదో ఇలా చేశాను. ఇట్స్ ఓకే. మీ ఫీలింగ్స్ నాకు తెలుసు. దిగులు పడకుండా ధైర్యంగా వెళ్ళండి, నేను చూసుకుంటాను. మంచిదమ్మా, వస్తాను. ఓకే రైటా? మేడం, ఎక్కడా లిస్ట్? నిజం చెప్పండి, మీకు తెలుసన్న విషయం నాకు తెలుసు. ఎక్కడున్నారు ఆ ముగ్గురు? తెలీదమ్మా. తెలీదా? కృష్ణ, అమ్మా. ఇలారా. నువ్వే కదా 2 నెలలకు ముందు కళ్యాణ మండపం నుండి ఒక అమ్మాయిని తీసుకెళ్లిపోయి డబ్బిమ్మని బెదిరించా? చెప్పు. ఆ ముగ్గురు అమ్మాయిలు అదే కళ్యాణ మండపం నుండి కనిపించకుండా పోయారు. చెప్పు, వాళ్ళని తీసుకెళ్లి ఎక్కడ దాచావు? నేను తీసుకెళ్లేదమ్మా. తీసుకెళ్ళలేదా? ఏం సార్, ఏం జరిగింది? ఫోటోలో ఉన్న 3 అమ్మాయిలు కనిపించడం లేదయ్యా, అదే మేడం ఇంట్రాగేట్ చేస్తున్నారు. రేయ్, మర్యాదగా నిజం చెప్పండి, లేదా వీడికి పడినట్టే మీకు కూడా. మేడం, ఈ ఫోటోలో ఉన్న ఒక అమ్మాయిని ఇతను చూశాడంట మేడం. రేయ్, ఏ అమ్మాయిని ఎక్కడ చూసావు? ఆ అమ్మాయిని చూసింది. ఇదిగో ఆ అమ్మాయి ఎక్కడ అని అడగండి. ఓకే మేడం. రేయ్, ఎక్కడుందిరా ఈ అమ్మాయి? తెలియదురా. తక్కువడే. రేయ్, నిజం చెప్పరా రాస్కల్? తెలియదు. వీడిని తీసుకెళ్లి జీప్ లో వేయండి. క్విక్. ఏయ్, నువ్వేమైనా పెద్ద దాదావా? ఎత్తి జీప్ లో వేయండి. హ! ఎక్కడుంది ఈ అమ్మాయి? తెలియదు. వీడు నిన్ను ఈ అమ్మాయి తోటి 2 రోజుల ముందు చూశాడట. ఎక్కడుంది? తెలియదు. నిజం చెప్పరా? చెప్పరా? చెప్పు. ఏ బైరాగి, నీ రిక్షా కనబట్లేదని చెప్పావుగా, దొరికిందా? ఏయ్ రాస్కల్, నేను ఇక్కడ అడుగుతున్నాను, నువ్వేంటి కథలు చెప్తున్నావు? మర్యాదగా చెప్పు, ఈ అమ్మాయి ఎక్కడుంది? చెప్పు. ఆ అమ్మాయిని ఎందుకురా ఎత్తుకెళ్ళావు? ఏరా, నేను ఇక్కడ అరుస్తూ ఉంటే నువ్వు పొగరగా కూర్చుంటావా? బ్లడీ రాస్కల్! ఏరా, ఇన్ని దెబ్బలు తిని కూడా ఎద్దులాగా ఏ బాధ లేకుండా కూర్చున్నావంటే నీ మనసులో నువ్వేమనుకుంటున్నావురా? ఏంటయ్యా వీడు? మేడం, మీరు కూర్చోండి.
ఏరా కుక్క, అమ్మాయిలు కిడ్నాప్ చేసి డబ్బు గుంజడం కూడా ఒక పనేనా? దేశంలో సంపాదించేందుకు వేరే దారిలే లేవా? అలాగే నువ్వు సంపాదించాలనుకుంటే నీ అక్క చెల్లెలు అమ్ముకుని సంపాదించచ్చు కదా. ఉండుంటే ఆ పని కూడా చేసిండేవాడివి. అయినా తాగి రోడ్ల పడుండే అనాథ వెధవ్వి. నీకెందుకుంటారులే అక్క చెల్లెలు. ఎవరన్నారు నాకు అక్క చెల్లెలు లేరని? నాకు ఒక చెల్లెలు ఉండేది, మళ్ళీ అని ఒకే ఒక చెల్లెలు.